చెప్పాలి. ఏబీ రాధాకృష్ణ మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. ఏబీ రాధాకృష్ణ మహిళలను కించపరిచిన రాధాకృష్ణ మహిళలను కించపరిచిన. అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న శనివారం నాడు ఆర్కే గారు అంటే రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఛానల్లో చాలా దుర్మార్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, మహిళలను కూడా చూడకుండా నీచంగా అతను విశ్లేషించిన దాన్ని బట్టి ఈ యొక్క రాధాకృష్ణ యొక్క నైజం అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు అని చెప్పనే ముసుగులో ఈ బూత్ రాధాకృష్ణ దుర్మార్గంగా మహిళల్ని కించపరిచే విధంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల యొక్క భార్యల్ని ఎంత చులకనగా మాట్లాడిన సంగతి మనకి మొన్న ఆయన యొక్క విశ్లేషణతో మనకు అర్థమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు అమరావతి అని చెప్పని ప్రజలు మోసం చేస్తారో అది సాధ్యం కానిది, సాధ్యమయ్యే ఆప్షన్ బి అని చెప్పని ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుకొని రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పుడు దానికి వారు సమాధానం చెప్పుకోలేక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమే కదా అని చెప్పని ఈరోజు మాట్లాడే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమరావతి అనేది ఒక ఐలాండ్లో ఒక ద్వీపం పెట్టుకుని ఆ ద్వీపంలోనే 2 లక్షల కోట్లతో సుమారు ఓన్లీ రోడ్లకి, డ్రైన్లకి, డ్రింకింగ్ వాటర్కి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులన్నీ కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా కనుక గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం మొత్తం 110 కిలోమీటర్లు హైవే మీద అంతా కూడా పూర్తిగా కనుక ఈ యొక్క అభివృద్ధి చేసుకొని రాజధాని నిర్మిస్తే సుమారు 50 నుంచి 60 లక్షల మంది జనాభా ఉండే పరిస్థితి కనబడుతుంది. ప్రాంతం అంతా కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ఇన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పని ఆయన చెప్పిన ప్రత్యామ్నాయానికి సమాధానం చెప్పలేని దద్దమ్ములు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ. దానికి సమాధానం చెప్పలేక ఈ ఆర్కే ద్వారా అంటే ఈ ఆర్కేని ఉపయోగించి వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళలందరినీ కూడా అవమానించే విధంగా మాట్లాడినందుకు చంద్రబాబు, ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడికి అవమానం జరిగిందో జరగలేదో తెలియని విషయం, కానీ బోరుమని ఏడ్చేసి చంద్రబాబు నాయుడు నువ్వు అంత అడావుడి చేసేవే అంటే మీ యొక్క ఇంట్లో మీ శ్రీమతుల మిగతా వాళ్ళ భార్యలు ఎవరు కూడా భార్యల కింద ఉండడానికి అవకాశం లేదా? ఏంటి మీరు మాట్లాడేది? చంద్రబాబు నాయుడు నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ఆ రోజు గుక్క పెట్టి ఏడ్చావు కదా నువ్వు. ఏది ఆ రోజు అన్నారో అనలేదు అనలేని విషయాలు కూడా నువ్వు చెప్పి ఆ రోజు నువ్వు కపట కన్నీరు కాల్చావు కదా. ఈరోజు మీ దున్నపోతులాగా ఉన్న బూత్ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు భార్యలందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడుతుంటే క్షమాపణ చెప్పించాల్సిన చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇతర నాయకులు రాధాకృష్ణకు మద్దతు పలుకుతున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనేది అనేక విధాలుగా 21 నెలల పరిపాలనలో అనేక మంది మహిళల్ని అత్యాచారం చేయడం అనేది ప్రతి చోట కూడా జరుగుతున్నాయి. అటు ఎస్సీలను కావచ్చు, ఇటు బీసీలను కావచ్చు, ప్రతి ఒక్క మహిళల్ని కూడా హింసించి కిరాతనంగా వాళ్ళని అత్యాచారం చేయడం, మహిళల్ని చంపేయడం జరుగుతుంటే వాటి మీద సమాధానం చెప్పలేక మహిళలంటే గౌరవం లేదు కూటమి ప్రభుత్వానికి. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, రాధాకృష్ణ నువ్వు వెంటనే మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. చెప్పని పరిస్థితిలో ఇప్పుడే మేము ఉదయం సిపి గారితో మాట్లాడడం జరిగింది. మా అవినాష్ గారు వారు అందుబాటులో లేకపోవడం వల్ల డీసీపీ గారికి కంప్లైంట్ ఇమ్మన్నారు. మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సాక్షాత్ ఏదైతే ఏబిఎన్ ఛానల్లో మాట్లాడిన విషయాలను కూడా చూపెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చిన్న పోస్టులు పెడితే ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తిప్పుతున్నారే, ఇంత ధైర్యంగా నిస్సిగ్గుగా
మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన రాధాకృష్ణ ఛానల్లో ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ అని ఆ ఛానల్లో ఎవరైతే ఈ యొక్క ఘాతకానికి వడగట్టారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పిన మాత్రం మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మొన్న శనివారం రోజున ఏబిఎన్ మరియు ఆంధ్రజ్యోతిలో ఏదైతే వేమూరి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి అదేవిధంగా మావగాని గురించి చేసిన విమర్శలు వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఆయన చెప్తుంటాడు, నేను సమాజాన్ని అక్షరమే ఆయుధంగా ఆంధ్రజ్యోతి ఉందని చెప్తూ ఉంటాడు. మరి అక్షరాన్ని ఏ విధంగా తొంగలో చుట్టాడో ఆయన వ్యాఖ్యలు తెలుస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ భార్యలని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే భార్యలు కాదని చెప్పి ఆ భార్యల్ని చెల్లెలుగా చేసి ఇంకొకరికి పెళ్లి చేసే స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి నిస్సిగ్గుగా చెప్పడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి నాయకుడి నుంచి వారి కుటుంబాలని వారి ఆడవాళ్ళని కించపరిచేలాగా మాట్లాడాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, నీకు నిజంగా కూడా సిగ్గు శరణం ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా, లేదా చిప్పు దొబ్బిందా? చిప్పు దొబ్బి నువ్వు మాట్లాడుతున్నావా? ఈరోజు మహిళల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న జాగ్రత్తలు చర్యలు ఒక పక్కన అయితే నువ్వు మహిళల్ని ఏ విధంగా కించపరుస్తున్నావు అనేది ఒక్కసారి నీ అల్పబుద్ధికి మరి ఇది పరాకాష్ట. ఇప్పటికైనా సరే ఈ పేపర్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రజానికం కూడా ఈ పేపర్ని, ఈ బ్యానర్ని, ఈ ఛానల్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా పేపర్లు ఎడిటోరియల్స్ రాస్తాయి, చాలా పేపర్లు వార్తలు రాస్తాయి, ఎడిటోరియల్స్లో వాళ్ళు వ్యాఖ్యానం రాస్తారు. కానీ ఎవరో కూడా ఎంత నీచంగా వ్యక్తిగతంగా తిట్టే వ్యాఖ్యానం బహుశా భారతదేశంలో ఏ పేపర్ కూడా ఉండదు. మరి ఇటువంటి పేపర్ని బ్యాన్ చేయాలని చెప్పి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఢిల్లీలో ఫిర్యాదు చేయబోతున్నాం. ఈ పేపర్ క్లిప్పింగ్స్ దాని ట్రాన్స్లేషన్తో సహా మేము కోర్టు ద్వారా మేము న్యాయం కోసం ఆశ్రయిస్తాం. తప్పకుండా ఇప్పటికైనా సరే రాధాకృష్ణ చేసిన పనికి క్షమాపణలు చెప్పాలి. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ఆడవారి గురించి మహిళల గురించి చులకనగా మాట్లాడనని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని తన చెంపలని కొట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక రెండోది, అదే సంపాదకీయంలో ఆర్కే తొలిపలుకుల వ్యాఖ్యల్లో మావిగాని గురించి మాట్లాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిచ్చి పట్టి మావిగాని అంటున్నారని. అరే బాబు, మీ అమరావతి ఏంటో మీరు చెప్పారు. ఇది మా అమరావతి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుకొని ఇది మా అమరావతి, మా మావిగను. ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఏ అమరావతి కావాలో. 29 గ్రామాల్లో వర్షం పడితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వర్షపు నీటిని తోడి కృష్ణా జిల్లాలో వేసే రాజధాని కావాలా? మరి 3 టౌన్లు, 3 కార్పొరేషన్లతో పాటు చిన్న టౌన్లు మచిలీపట్నం దగ్గర నుంచి, విజయవాడ నుంచి, ఇటు నందిగాం నుంచి, ఇటు గుంటూరు నుంచి, సత్తెనపల్లి నుంచి తెనాలి వరకు ఉండే రాజధాని కావాలా? 2 లక్షల అప్పులతో చేసే రాజధాని కావాలా? 2 లక్షల కోట్లతో అప్పు చేసే రాజధాని కావాలా? కేవలం 20,000 నుంచి 30,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే రాజధాని కావాలా? ఎటువంటి రాజధాని కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బీగా ప్రజల ముందు ఉంచితే వీళ్ళకు మైండ్ బ్లాక్ అయ్యి వీళ్ళ వ్యక్తిగత మాట్లాడుతున్నారు. మేము ప్లాన్ ఏ కింద విశాఖపట్నం సరే అవ్వట్లేదు, ప్లాన్ బీగా ఇదన్నా చేయండి. రాజధాని అంటే అభివృద్ధి ప్రాంతం కావాలి, అంతేగాని అప్పుల ప్రాంతం కాకూడదు. రాజధాని అప్పులతో పెరగకూడదు, రాజధాని అభివృద్ధితో పెరగాలని మేము చెప్తుంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అమరావతి 29 గ్రామాలు, ఆ లోతట్టు గ్రామాలు 2 లక్షల కోట్లు పెట్టినా
ఇంకా పూర్తి కాని అభివృద్ధి అమరావతి అని చెప్తున్నాడు. మళ్ళీ కొత్తగా మాట మారుస్తున్నాడు. అమరావతి అంట ఇప్పుడెప్పుడు అయ్యే పని కాదంట, నిరంతర ప్రక్రియ అంట అమరావతి. కట్టండి రా బాబు ఈ 3 ప్రదేశాల్లో అమరావతిని. మీ అమరావతి, మా అమరావతి, మన అమరావతి ఇక్కడ పెట్టండి రా బాబు అని చెప్తుంటే కేవలం అవినీతికి కక్కుర్తుపడి డబ్బులు కాసులు సంపాదించుకోవడం కోసం ఈరోజు లోతట్టు గ్రామాల్లో 2 లక్షల కోట్ల రూపాయలతోటి అమరావతి కడుతుంటే ఆ అమరావతిలో ఈ 2 సంవత్సరాల్లో ఒక బిల్డింగ్ కట్టలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు. పాత బిల్డింగులకే రంగు ఏసీ ఇప్పటికీ ఇన్ని కోట్ల రూపాయలు అప్పు చేస్తుంటే ఇవేమీ కూడా రాధాకృష్ణ కనపడవంట. ఇవన్నీ కూడా రాధాకృష్ణకి సమ్మగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమరావతిలో ఉన్న డబ్బు కూడా, అప్పు చేసిన డబ్బు కూడా రాధాకృష్ణ పాకెట్లోకి వెళ్తుంది. కాబట్టి మీరందరూ అమరావతి పేరు మీద అప్పులు చేసి మీ జేబులు నింపుకుంటున్నారు మేము చెబితే దానికి మమ్మల్ని ఇప్పటిదాకా విమర్శించి చాలదన్నట్టు మా కుటుంబాల్ని, మా భార్యల్ని, మా చెల్లెల్ని, మా ఇంట్లో ఆడవాళ్ళని మీరు ఈరోజు పచ్చిగా నిస్సిగ్గుగా పేపర్లోనూ టీవీల్లోనూ విమర్శించడం అంటే ఇది స్త్రీ జాతికే అవమానం. ఇప్పటికన్నా రాధాకృష్ణ ఇప్పటికన్నా సరే మహిళా జాతికి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయను, మహిళా మూర్తులందరికీ కూడా నేను క్షమాపణ చెప్తానని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇది ఎక్కడితో ఆగదు. ఈరోజు సిపి గారు లేని డీసీపీ గారు కంప్లైంట్ ఇచ్చాం, రాష్ట్రం మొత్తం మీద కంప్లైంట్లు ఇస్తున్నాం, లీగల్ కోర్స్ యాక్షన్ తీసుకుంటాం, అదేవిధంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపరంగా ఉండే మావిగన్ ప్రతిపాదన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో రాజధాని కనుక ఏర్పాటు చేస్తే భావి తరాల భవిష్యత్తు బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల్లో ఉన్న ప్రజానికం 60 లక్షల పైగా ఉన్న ప్రజానికం భవిష్యత్తు బాగుంటుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికం, రాష్ట్రంలో ఉన్న ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి మేము అందరం గారా స్వాగతిస్తున్నాం. ఎప్పుడు అవుతుందో తెలియని అమరావతి 2 లక్షల కోట్ల రూపాయలు అయ్యే అమరావతి కన్నా కేవలం 20,000 30,000 కోట్లు అయ్యే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగం ప్రతిపాదన ఉందో భావి తరాల భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పని ప్రజానికం భావించి స్వాగతిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల ద్వారా, మీడియా ఛానల్స్ ద్వారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని విమర్శించేంత నీచ స్థాయికి ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ భార్యలు కాకుండా ఉంటారు, వాళ్ళని చెల్లెలుగా చేసి ఇంకో పెళ్లి చేస్తారని చెప్పని నీచమైన భాష, ఒక జర్నలిజంలో ఉంటూ, జర్నలిస్ట్గా ఉంటూ నీచమైన భాష ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడటం జరిగింది. ఎందుకు మీకు అంత కోపం? మీకు ఎందుకు అంత ద్వేషం? ఈరోజు ప్రజానికానికి ఉపయోగపడే ప్రతిపాదన చెప్పగానే మీరు ఎవరైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరూ ఒక భయం పట్టుకుంది. ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పిన భయం పట్టుకుని ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేపించినందుకు వీలుగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి అందరూ చెప్పుకుంటున్నాం. ఈరోజు మేము ఒకటే డిమాండ్, ఈరోజు సిపి గారిని, డీసీపీ గారిని కలిసి మా పెద్దలు అందరం గారు ఒకటే అడిగాం, ఇంత నీచమైన కామెంట్లు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేసాం. వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ వీలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉదయం
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద, మహిళల మీద పోలీసులతో దాడులు చేపించారు. ఉదయం నుంచి ఏదో రౌడీయిజం అని చెప్పని, గోండాయిజం అని చెప్పని మీ ఛానల్లో, మీ పిచ్చి ఛానల్లో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. మీకు నిజంగా సిగ్గు శర ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఒక కంప్లైంట్తోనో లేకపోతే ఒక నిరసన కార్యక్రమంతోనో ఈ ఉద్యమం ఆగదు. తప్పకుండా మీకు బుద్ధి తెచ్చే విధంగా, మీరు చేసే నీచ రాజకీయాలు ప్రజానికానికి తెలిసే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం గారు ముందుకు వెళ్తాం అందరూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ పట్టణాల్లో కానీ విజయవాడ నగరంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదన అంతా కూడా శనివారం నాడు, ఆదివారం నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాల మీద ఏబిఎన్ రాధాకృష్ణ గారి వ్యాఖ్యల్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తప్పుపడుతూ ఉన్నాం. మహిళా జాతికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. క్షమాపణ చెప్పకపోగా, తప్పు ఒప్పుకోకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా హైదరాబాదులో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం ఆంధ్రజ్యోతి దగ్గర నిరసనని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్ని జరిగినటువంటి అవమానాన్ని అక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తే వాళ్ళందరినీ కూడా రౌడీలని, వారందరూ కూడా గూండాలని, వారందరూ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేశారని చెప్పని మీ ఛానల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ సాక్షి పత్రిక మీద ఆంధ్రప్రదేశ్లో మీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేసినప్పుడు మీకు బాధ అనిపించలేదా? మీకు మహిళలు లేరా? మీ కుటుంబాల్లో మహిళలు లేరా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజధానికి సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి, ఇది ఈ ప్లాన్ ఒకసారి పరిశీలించండి అని చెప్పని ఆలోచన చేస్తే అందులో భాగస్వాములు, వాటాదారులు అందరూ కూడా ఎన్డీఏ సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, రాధాకృష్ణ గారు కానివ్వండి, ఇతర పత్రికలు, ఎల్లో మీడియా కానీ అందరూ కూడా తెగ బాధపడిపోతూ ఉన్నారు. పుంకాలుగా వార్తలు గత 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఏబిఎన్లో వచ్చినటువంటి కథనాలు, అసత్య కథనాలు, అలాగే పరువు ప్రతిష్టల్ని భంగం కలిగించే విధంగా 15 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అప్పుల రాజధాని కావాలా, లేకపోతే మెయిన్ రోడ్లో పోర్ట్ సిటీని కలుపుతూ నగరంలో ఉన్నటువంటి గుంటూరు కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, మచిలీపట్నం కానీ వీటితో కలుపుకుని ఒక రాజధాని నిర్మించండి అని చెప్పని సలహా ఇస్తే 3 ముక్కలాట అంటారు. మీరు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాన్ని అవమానిస్తున్నారు, ఉత్తరాంధ్రని అవమానిస్తూ ఉన్నారు, ఇలా ప్రపోజ్ చేసినటువంటి నగరాలను అవమానిస్తూ ఉన్నారు. మీకు ఎంతసేపు కూడా అవినీతి, బ్లాక్ మెయిలింగ్, ఒకళ్ళని కాదు అందరినీ బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేస్తారు, లోకేష్ని చేస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. ఇలా ఒకటి కాదు, ఇలాంటి వారిని ఈరోజు రాష్ట్ర మంత్రులు పొంగల్పూడి అనిత కానీ, బీసీ జనార్దన్ రెడ్డి కానీ, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఏ ముఖం పెట్టుకుని ఏబిఎన్లో వచ్చినటువంటి ఒక కథనాన్ని దాన్ని సమర్థిస్తారు. ఈరోజు కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ బుద్ధి జ్ఞానం లేదా? మహిళ అయినటువంటి అనిత ఏ ముఖం పెట్టుకుని ఏబిఎన్లో వచ్చినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తుంది? మంత్రులు ఏ రకంగా సమర్థిస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తోంది, ఇప్పటికైనా సరే ఏబిఎన్ మీద దాడి చేయాలని కానీ, లేకపోతే ఏబిఎన్
మీద రౌడీజం చేయాలని కానీ ఈరోజు హైదరాబాద్ రాలా. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఇలాంటి వార్తలు రాసినటువంటి, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రజల్లోకి పంపించినటువంటి ఏబిఎన్ ఎదురుకుండా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. నిరసన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఏ ముఖం పెట్టుకుని మీరు ఇప్పటి వరకు కూడా 48 గంటలైంది క్షమాపణ చెప్పకుండా, అపాలజీ చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తారా? మావిగన్ మారీచా అని చెప్పని రాశారు. ఎవరు మారీచులు, ఎవరు రాక్షసులు, ఎవరు అవినీతి పరులు ఆంధ్రప్రదేశ్లో తెలీదా? అవినీతిని సమర్థించడం కోసమే మీరు అమరావతిని సపోర్ట్ చేస్తా ఉన్నారు. ప్రతి చోట కూడా 3-4 వేలు ఉండేది 14,000 రూపాయలు ఉంటే కమిషన్లు తీసుకుని మా పార్టీ చెప్తున్నట్టుగా మీకింత మాకింత అన్నట్టు మీరు దోచుకుంటున్నారు కాబట్టే దాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్లాన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దాని నుంచి బయటపడడం కోసం ఏబిఎన్ మీద దాడి చేస్తానికి బయలుదేరామని చెప్పని అబద్దాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక దళిత ఎమ్మెల్యే మీద పోలీసులతో దౌర్జన్యం చేయించారు. అబద్దాలు చెప్తా ఉన్నారు. అన్ని అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ మహిళలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ ఏబిఎన్కి సంబంధించినటువంటి ఆఫీసుల వద్ద అందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేయండి. వారు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోమని, వాళ్ళు మహిళల్ని కించపరిచిన దానికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ నుంచి బయటపడడం కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మహిళల ఆత్మాభిమానం కోసం, ఆంధ్రప్రదేశ్ మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అందరూ రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో జయప్రదం చేయాలని చెప్పి